తనకు జస్ట్ 19 సంవత్సరాల వయసు మాత్రమే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రైజింగ్ స్టార్. కేవలం ఒక్క సంవత్సరంలోనే 12 సూపర్ హిట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆ తర్వాత సడన్ గా ఏం జరిగిందో తెలియదు. తను ఉంటున్న అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ నుంచి కిందకి పడి చనిపోయింది. ఇది కేవలం యాక్సిడెంటా ఆర్ లేక ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా? తను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కేవలం 3 సంవత్సరాల్లోనే బాలీవుడ్ ని షేక్ చేసి అర్ధాంతరంగా ముగిసిపోయిన దివ్యభారతి స్టోరీ ఇది. తను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ దివ్యభారతి డెత్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి దివ్యభారతి ప్రాణాలు పోవడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. దివ్యభారతి తన చిన్న వయసులో స్కూల్ అన్నా బుక్స్ అన్నా అస్సలు ఇష్టపడేది కాదు. అందుకే స్కూల్ కి బుక్స్ కి చాలా దూరంగా వెళ్ళిపోయింది. అందరికీ భిన్నంగా తను చిన్నప్పటి నుంచే మూవీ కెరియర్ ని ఎంచుకుంది. దానికి తగ్గట్లుగానే యాక్టింగ్, డాన్స్ నేర్చుకుంటూ వస్తుంది. 1990లో తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన మొట్టమొదటి సినిమా బొబ్బిలి రాజాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన వెంటనే అది చాలా పెద్ద హిట్ అయింది. దివ్యభారతి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ నచ్చడం వల్ల రాత్రి తను ఒక స్టార్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా తన గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలానే తనకి ఆఫర్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావడం మొదలయ్యాయి. అప్పటికే చాలా పెద్ద హీరోయిన్ అయిన శ్రీదేవికి ఆల్మోస్ట్ ఈక్వల్ గా దివ్యభారతికి కూడా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కేవలం 1 సంవత్సరంలోనే దాదాపుగా 10 సినిమాలు చేసి దివ్యభారతి రికార్డు సృష్టించిందని చెప్పాలి. తను 3 సంవత్సరాల్లో మొత్తం 21 సినిమాల్లో నటించింది. అందులో 14 హిందీ మూవీస్ అండ్ 7 సౌత్ ఇండియన్ మూవీస్. కానీ దురదృష్టవశాత్తు వాటిలో 3 సినిమాలు తను చనిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాయి. తను చనిపోయేటప్పటికే తను ఒప్పుకున్న సినిమాల్లో ఆల్మోస్ట్ 80% ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. ఇవే కాకుండా తను ఇంకొక 12 సినిమాలకి సైన్ కూడా చేసింది. ఒక మూవీ షూటింగ్ లో దివ్యభారతి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ నదియావాలాని కలిసింది. ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారింది. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడింది. అందుకే ఇద్దరు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. మే 10th, 1992లో ఇద్దరు ఎవ్వరికీ తెలియకుండా ఇస్లామిక్ ట్రెడిషన్లో నిక్కా చేసుకున్నారు. అప్పుడే దివ్యభారతి కూడా తన మతాన్ని మార్చుకొని తన పేరును కూడా సనా నదియావాలాగా మార్చుకుంది. కానీ ఈ పెళ్లి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచుకోవాలని పబ్లిక్కి అస్సలు తెలియనివ్వకుండా చూసుకున్నారు. కానీ క్లోజ్ రిలేటివ్స్ నుంచి ఆ న్యూస్ బయటకు వచ్చినా కూడా అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అయిన హీరోయిన్స్ వాళ్ళ కెరియర్ పోతుందని ఒక కామన్ బిలీఫ్ ఉండేది. అప్పుడే కాదు, అది ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దివ్యభారతి కూడా అప్పుడే తన కెరియర్ ని కూడా స్టార్ట్ చేసింది. అందుకే బయటకు తెలియనివ్వకుండా ఉంచాలనుకున్నారు. బట్ దివ్యభారతికి మాత్రం అలా దాచుకోవాలని ఉండేది కాదు. బయట ప్రపంచాలకి తెలియాలని చాలా అనుకుంది. కానీ తన హస్బెండ్ వద్దని చెప్పడంతో తను కూడా అలానే సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత సాజిద్ దివ్యభారతికి ముంబైలో వెర్సవా అంధేరి ఏరియాలో తులసి బిల్డింగ్స్ లో 5th ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ తీసుకొని అందులోనే ఉంచాడు. అప్పుడప్పుడు దివ్యభారతి వాళ్ళ బ్రదర్ కునాల్ భారతి వస్తూ తనకు తోడుగా ఉండేవాడు. అలానే తను ఆ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటూ మూవీస్ చేస్తూ చాలా పెద్ద సూపర్ స్టార్ గా ఎదిగింది. డబ్బు కూడా చాలా బాగా సంపాదించింది. తనకి ఒక డ్రీమ్ ఉండేది, ముంబైలో తనకంటూ ఒక ఓన్ ఫ్లాట్ కొనుక్కోవాలి అని. ఇక్కడ ఫ్లాట్ కోసం వెతుకుతూ ఉంది. 1993లో చెన్నైలో తన షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని ముంబైకి వచ్చింది. తన బిజీ స్కెడ్యూల్ వల్ల అదే రోజు సాయంత్రం తన హైదరాబాద్ లో రాఘవేంద్రరావు గారి మూవీ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. కానీ అదే టైంకి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన దివ్యభారతికి కాల్ చేసి నెప్ట్యూన్ అపార్ట్మెంట్స్ లో ఒక 4 బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందని కాల్ చేసి చెప్పాడు. అప్పట్లో ఏవైనా ఫ్లాట్ సేల్కి వస్తే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయేవి. అందుకే దివ్యభారతి ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక తన బ్రదర్ కునాల్ తో పాటు ఫ్లాట్ చూడటానికి వెళ్ళింది. తనకి ఆ ఫ్లాట్ చాలా బాగా నచ్చింది. తను ఎలా అయితే కావాలి అనుకుందో సేమ్ అలానే ఉండడం వల్ల తను ఇక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సేమ్ డే రోజు ఫుల్ క్యాష్ ఇచ్చేసి ఫ్లాట్ ని తన సొంతం చేసుకుంది. తన ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే తనకి ఓన్ హౌస్ కొనుక్కోవాలి అనేది ఒక పెద్ద డ్రీమ్. ఇక ఆ ఆనందంలో ఆ రోజు హైదరాబాద్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందామని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి కాల్ చేసి ఇలా ఈ రోజు నాకు రావడం కుదరదు, తన కోసం షూటింగ్ ని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేసింది. అండ్ రాఘవేంద్రరావు గారు కూడా దానికి ఓకే అని చెప్పారు. దివ్యభారతి తన కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీతా లులాకి కాల్ చేసి ఈవినింగ్ ఇంట్లో పార్టీ ఉందని తన హస్బెండ్ ని కూడా తీసుకొని రమ్మని కాల్ చేసి చెప్పింది. అలాగే ఆనందంలో తన హస్బెండ్ సాజిద్ కి కూడా కాల్ చేసి ఇలా ఒక మంచి ఫ్లాట్ సడన్ గా సేల్కి వచ్చింది, అది మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందని వెంటనే తీసుకున్నానని
చాలా హ్యాపీగా చెప్పింది. కానీ సాజిద్కి దివ్య ఇంత పెద్ద డెసిషన్ని తనకు చెప్పకుండా తీసుకుంది అని చాలా కోపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దివ్య భారతి సాజిద్కి నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా తను అస్సలు వినలేదు. దివ్య అప్పటికే ఇలా పార్టీ ప్లాన్ చేశానని చెప్తే సాజిద్ నాకు డిస్ట్రిబ్యూటర్స్తో మీటింగ్ ఉంది, ఇలాంటి యూస్లెస్ పార్టీలకి నాకు టైం లేదని చెప్పి దివ్య భారతి మీద కోపడ్డాడు. ఆ తర్వాత కొంచెం సమయానికి నీతా అండ్ వాళ్ళ హస్బెండ్ శ్యామ్ ఇద్దరు ఇంటికి వచ్చారు. అప్పటికే అప్సెట్లో ఉన్న దివ్య భారతి ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ని చూసి బాధని బయటకు కనపడనివ్వకుండా నవ్వుతూ వాళ్ళని పలకరించి వెల్కమ్ చేసింది. అందరూ లివింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. మూవీ చూస్తూ కొంచెం సేపు సమయాన్ని గడిపాక దివ్య భారతి వాళ్ళ బ్రదర్ కునాల్ కూడా ఇంటికి వచ్చాడు. కునాల్కి ఇలాంటి పార్టీలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. జస్ట్ తన సిస్టర్ ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చి చూసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి కునాల్ కూడా వెళ్ళిపోయాడు. ఫ్లాట్లో ఇప్పుడు నీతా అండ్ నీతా వాళ్ళ హస్బెండ్ శ్యామ్ అండ్ భారతితో పాటు దివ్య భారతి ఇంటి పని మనిషి అమృత కూడా ఉంది. సాజిద్తో పెళ్లి అయ్యే టైంకి దివ్య భారతి చాలా యంగ్గా ఉండేది. అందుకే వంటకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని దివ్య భారతి వాళ్ళ పేరెంట్స్ అమృతని దివ్య వాళ్ళ ఇంట్లో ఒక కేర్ టేకర్ లాగా పెట్టారు. తనే దివ్య భారతికి అన్ని చేసి పెడుతూ ఉండేది. రాత్రి 10:10 టైంలో స్లోగా డ్రింక్స్ కూడా స్టార్ట్ చేశారు. దివ్య ఏమో వైట్ రమ్ అండ్ నీతా అండ్ శ్యామ్ బ్లాక్ లేబుల్ తాగుతూ ఉన్నారు. అమృత ఏమో కిచెన్ నుండి స్నాక్స్ అండ్ చిప్స్ తీసుకొని ఇచ్చింది. అలా కొంచెం సేపటికి మందు కొంచెం ఎక్కువై దివ్య భారతి అండ్ నీతా ఇద్దరు డాన్స్ చేస్తూ మత్తుగా ఉన్నారు. ఆల్రెడీ దివ్య తన హస్బెండ్తో అయిన గొడవ వల్ల కొంచెం బాధలో ఉండి అందుకే తనకు తెలియకుండానే ఎక్కువగా తాగేసింది. ఇది చూసిన శ్యామ్ దివ్యతో ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా తాగేశావు, ఇక చాలు అని కూడా చెప్పాడు. ఆ తర్వాత దివ్య కిచెన్లోకి వెళ్ళి అమృతతో కొంచెం సేపు మాట్లాడి హాల్లో నుంచి నడుచుకుంటూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. హాల్లో నీతా అండ్ శ్యామ్ మూవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా దివ్య సైలెంట్గా వాళ్ళని దాటి ఈ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. దివ్యకి ఈ డ్రాయింగ్ రూమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టోటల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఓన్లీ ఇదొక్క రూమ్ విండోకే ఈ ఐరన్ గ్రిల్స్ అనేవి లేకుండా ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే దివ్య భారతి వాటిని తీసేపించింది. ఎందుకంటే తనకి ఆ విండోలో కూర్చొని ఆ విండో నుంచి కాళ్ళు బయటకు పెట్టి కూర్చొని అలా ముంబైని చూస్తూ చాలా గంటల సమయం గడపడం అనేది తనకి చాలా ఇష్టం. కేవలం 9 ఇంచెస్ నేరో ఉన్న ఆ విండోలో కూర్చొని తన లెఫ్ట్ హ్యాండ్తో గ్లాస్ని పట్టుకొని అలా ముంబై వ్యూ చూస్తూ ఉంది. అప్పుడే సడన్గా డ్రాయింగ్ రూమ్లో నుంచి ఒక సౌండ్ వినపడింది. అది విని భయపడిన నీతా అండ్ శ్యామ్ అండ్ అమృత వెంటనే వెళ్ళి చూశారు. అక్కడ ఎవ్వరూ కనపడలేదు. అలా విండో దగ్గరికి వెళ్ళి చూసిన ముగ్గురికి దివ్య భారతి గ్రౌండ్ ఫ్లోర్ మీద రక్తపు మడుగులో పడిపోయి కనపడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ముగ్గురు పరిగెత్తుకుంటూ కిందకు వెళ్లారు. అదే అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వి మన్నన్ అనే డైరెక్టర్తో కలిసి దివ్య భారతిని దగ్గరలో ఉన్న కూపర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కానీ డాక్టర్స్ దివ్య భారతి చనిపోయి చాలా సేపు అయిందని చెప్పారు. అంత హైట్ నుంచి పడడం వల్ల తన తలకి చాలా పెద్ద గాయం అయ్యి తను అక్కడే చనిపోయిందని చెప్పారు. ఇది తెలుసుకున్న దివ్య భారతి వాళ్ళ ఫాదర్ ఓం ప్రకాష్ అండ్ వాళ్ళ బ్రదర్ కునాల్ భారతి హాస్పిటల్కి వచ్చి చనిపోయిన దివ్య భారతిని చూసి గుండెలు పగిలేలాగా ఇచ్చారు. దివ్య భారతి వాళ్ళ ఫాదర్ నా కూతుర్ని వాళ్ళే చంపేశారు అంటూ ఏడుస్తూ బాధపడ్డాడు. కొంచెం సేపటికే ఆ విషయం తెలుసుకున్న సాజిద్ అక్కడికి వచ్చి ప్రాణం లేని దివ్య భారతి బాడీని చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. రాత్రికి రాత్రే దివ్య భారతి చనిపోయిన వార్త ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ ముంబైకి చేరుకున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆటోప్సీ రిపోర్ట్లో దివ్య భారతి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయిందని తెలిసింది. కానీ పోలీసులకి డౌట్ ఉంది, ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అని. అందుకే ఆ కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అదే టైంలో పోలీసులకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే దివ్య భారతి కింద పడి చనిపోయిన స్పాట్ మామూలుగా కార్ పార్కింగ్ ఏరియా. ప్రతిరోజు ఆ స్పాట్లో కార్స్ వరుసగా పార్క్ చేసి ఉండేది. కానీ ఆ రోజు ఒక్క కారు కూడా పార్క్ చేయలేదు. ఒకవేళ ఆ టైంలో ఆ ప్లేస్లో కార్స్ పార్క్ చేసి ఉంటే తను పైనుంచి పడిన ఇంపాక్ట్ అనేది కొంచెమైనా తగ్గుండేదని ఒక చిన్న నమ్మకం. ఇంకొక విషయం ఏంటంటే దివ్య భారతి పైనుంచి పడిన టైంలో తనకు దగ్గరగా కిచెన్లో అమృత ఉంది. సో అమృతకి ఏం జరిగిందో ఏమైనా తెలుసా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందరూ అమృత స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలిసే ఛాన్సెస్ అమృతకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దివ్య భారతి చనిపోవడానికంటే ముందు చివరిగా మాట్లాడింది అమృతతోనే. కానీ అప్పుడే అమృత చనిపోయిందని షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రీజన్ హార్ట్ అటాక్. అందరికీ ఇక క్వశ్చన్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే దివ్య భారతి చనిపోవడానికి అమృత చనిపోవడానికి మధ్యలో దగ్గర 30 రోజుల గ్యాప్ ఉంది. ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ 30 రోజుల్లో అమృతని ఏ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎవరో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు పోలీసులని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించలేదు అని రూమర్ కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత అందరి దృష్టి దివ్య భారతి వాళ్ళ హస్బెండ్
హస్బెండ్ సాజిద్ మీద పడింది. ఆ టైంలో సాజిద్ అక్కడ లేకపోయినా కూడా ఎవరినో హైర్ చేసుకొని దివ్యని చంపించాడు అని కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు ఆ ఇంట్లో నీతా, శ్యామ్ అండ్ అమృతతో పాటు ఇంకొకరు కూడా ఉండి ఉండొచ్చని, ఆ మిస్టీరియస్ పర్సనే దివ్యని అక్కడి నుంచి తోసేశారని కూడా ఒక థియరీ ఉంది. కానీ సాజిద్కి చంపాల్సిన అవసరం ఏంటి? ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అసలు దివ్యాని చంపేంతగా ఇద్దరి మధ్యలో గొడవలు ఏం జరిగి ఉంటాయి? వాళ్ళ ఇద్దరి పెళ్లి తర్వాత సాజిద్ దివ్యని మూవీస్ చేయడం మానేయమని చెప్పాడని, కానీ దివ్య దానికి ఒప్పుకోలేదని, దానివల్ల ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవని వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు దివ్య మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. అదే టైంలో నీతా వాళ్ళ హస్బెండ్ శ్యామ్ సైకియాట్రిస్ట్ అవడం వల్ల తన దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకునేది, కానీ రికవర్ అవ్వలేకపోయింది. ఆల్కహాల్కి అడిక్ట్ అయింది. ఈ ఆల్కహాలిక్ అడిక్షన్ అనేది సాజిద్కి నచ్చలేదు. సాజిద్ దివ్య డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల తన మీద చాలా కోపంగా ఉండేవాడు. అప్పుడే సడన్ గా దివ్య చనిపోయింది. ఇక అందరూ సాజిద్దే దివ్య భారతిని తన ఆల్కహాల్ అడిక్షన్ వల్ల చంపేశాదని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అసలు దివ్యకి ఏం జరిగిందో తెలిసిన ఒకే ఒక పర్సన్ అమృత. తను కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, అది కూడా దివ్య భారతి చనిపోయిన 30 రోజులకు చనిపోవడం, తనని ఎవరు ఎంక్వైరీ చేయకపోవడం చూస్తే అమృత అది న్యాచురల్ డెత్ కాదని, ఎవరో ఆవిడ్ని సైలెంట్ గా చంపి దాన్ని పోలీసుల హెల్ప్ తో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారని ఒక డౌట్ కూడా ఉంది. సాజిద్ మీద డౌట్స్ రావడానికి ఇంకా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే సాజిద్ ఫ్రీక్వెంట్ గా దుబాయ్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. సాజిద్ దుబాయ్లో దావుద్ ఇబ్రహీంని కలవడానికి వెళ్తుండేవాడని తెలిసింది. దావుద్కి సాజిద్కి లింక్స్ ఉండేవని, దావుద్ హెల్ప్ తోనే దివ్యాని అడ్డు తొలగించుకున్నాడని కూడా చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇవే కాకుండా ఇంకా చాలా కాన్స్పిరసీ థియరీస్ బయటకు వచ్చాయి. ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవ్వరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ ని పబ్లిక్ చేయకపోవడం, మెయిన్ విట్నెస్ అయిన అమృత చనిపోవడం అండ్ శ్యామ్ అండ్ నీతాలుల్లా కూడా పబ్లిక్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ ని ఇవ్వడానికి ఇష్టపడకపోవడం. అందుకే ఇప్పటికి కూడా దివ్యభారతి స్టోరీ ఒక చిక్కు వీడని మిస్టరీగా మిగిలిపోయింది. దివ్యభారతి చనిపోయిన 5 సంవత్సరాలకి తను ఓన్లీ అపార్ట్మెంట్ మీద నుంచి యాక్సిడెంటల్ గా జారి కింద పడి చనిపోయిందని కేసుని పోలీసులు కొట్టేశారు. కానీ 30 సంవత్సరాల తర్వాత కూడా తన చావు యాక్సిడెంట్ కాదని ఎవరికి అనిపించట్లేదు. వాళ్ళు వాళ్ళ కాన్స్పిరసీ థియరీస్ తో ఈ కేసుని ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే చూస్తున్నారు.